బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వరద సహాయక చర్యలు పర్యవేక్షణకు గాను 9 మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ దిగువకు 2,80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 45 ఆవాసాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, వీటిలో ప్రస్తుత నీటి ప్రవాహానికి అనుగుణంగా 3 లంక గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉందన్నారు. 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు విడుదల చేసినప్పుడు ఆవాసాలు ముంపు బారిన పడే అవకాశం ఉందన్నారు. రైట్ నౌ మనకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెడ్ వర్క్స్ ధవళేశ్వరం నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రైట్ నౌ మన క్యూసెక్స్ ఫ్లో ఇస్ రఫ్లీ అరౌండ్ 2.875 lakh. సో 2,80,000 క్యూసెక్స్లు రిలీజ్ చేస్తున్నారు మనకి ధవళేశ్వరం దిగువ భాగాన. సో మనకి గౌతమి అండ్ వశిష్ట రివర్స్లో టోటల్గా ఇప్పుడు రైట్ నో ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మనకి కమింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ కనుక భద్రాచలం అండ్ ఏరియాస్లో నెక్స్ట్ 2 days కంటిన్యూ అయితే డెఫినెట్గా ఉన్న ప్రెడిక్షన్స్ ప్రకారం బై సండే వీ మైట్ రీచ్ అరౌండ్ 7 to 8 lakhs క్యూసెక్స్. సో ఆర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ విల్ బి రఫ్లీ అరౌండ్ at 10 lakh క్యూసెక్స్. సో 10 లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తేనే మనము మన ఫ్లడ్ బ్యాంక్స్ అవన్నీ కూడా ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చేసి ఇవన్నీ కూడా నెక్స్ట్ యాక్టివిటీ యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం చేస్తాము. సో రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ మెజారిటీ ఆఫ్ ద మనకి ఎక్కడైతే లంకా విలేజెస్ ఉన్నాయో రఫ్లీ వీ హ్యావ్ అరౌండ్ 45 హ్యాబిటేషన్స్ వేర్ మనకి మోర్ దాన్ 7 or 10 lakhs రీచ్ అయినప్పుడు ఆ హ్యాబిటేషన్స్ అన్ని డిస్కనెక్ట్ అయిపోతాయి. బట్ స్టిల్ ఆఫ్టర్ 1 lakh and 2 lakhs క్యూసెక్స్కి కూడా ఒక 3 or 4, 6 or 7 హ్యాబిటేషన్స్ అలా డిస్కనెక్ట్ అవుతాయండి. సో అక్కడ మనము ఆల్రెడీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కాజ్వేని అవి డిస్టర్బ్ అయిపోయి ఉంటాయి. అక్కడ మనము బోట్స్ పెట్టేసి మనం ఎక్కడెక్కడైతే ఫిషర్మెన్ అలాంగ్ విత్ ద లైఫ్ జాకెట్స్ అరేంజ్ చేసేసి ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఆ ఫెర్రీ పర్పస్ కోసం అని చెప్పేసి అక్కడ కన్సర్న్ పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు మానిటర్ చేస్తూ ఆ ఫెర్రీ ఆపరేషన్స్ చేస్తారు. సో ఆ ఏర్పాట్లు కూడా పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఫ్లో పెరుగుతుంది కాబట్టి మన గౌతమి అండ్ వశిష్ట రివర్స్లో ఉన్న పంట ఆపరేషన్స్ ఈ ఫ్లోలో ఏదన్నా మిస్హాప్ జరపకుండా సో అవన్నీ కూడా ఆపరేషన్స్ యాజ్ పర్ ద సజెషన్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సేయింగ్ దట్ అవి మిస్హాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సో అవన్నీ కూడా ఆపరేషన్స్ అన్నీ ఆపేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ ద అదర్ డిపార్ట్మెంట్స్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎనీ ఇష్యూ సో ప్రతి మండలానికి కూడా కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. దే ఆర్ దేర్ మానిటరింగ్ ఆల్ ద కన్సర్న్ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్. సో దాన్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏదన్నా ఇంటిమేషన్ ఉంటే ఇమ్మీడియట్గా ఇక్కడ కంట్రోల్ రూమ్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది విత్ ఆల్ ద HODs హియర్. సో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఐ థింక్ వీఆర్ ఆల్సో డిక్లేరింగ్ హాలిడే టుమారో అండ్ ద డే ఆఫ్టర్ ఇఫ్ ఇట్ ఆల్ ద సేమ్ రెయిన్ కంటిన్యూస్. సో పిల్లలు రిపీటెడ్గా అటు ఇటు మూవ్ అవ్వకుండా ఫెర్రింగ్ పర్పసెస్ లేకుండా సో రేపటి నుంచి హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ యూ కెన్ ఆస్క్. So from our side, whatever flood preparation and cyclone rainfall preparation is everything is on toes lo unnamu. So for any activity we'll immediately respond properly. So if you want to ask anything, 36 kilometers undi. Gautami left and right, Vasishta left and right, and Vainiteyam left and right anni kalupukoni avanni kuda irrigation officials visit chesaru. Konni places lo erosions identify chesaru. Erosion అయినవి కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అండ్ కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే ఉందో అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మనకి టోటల్గా ఈ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్స్ దగ్గర వీ హ్యావ్ అరౌండ్ 54 అవుట్ఫ్లో స్విచెస్ అంటే డ్రైనేజెస్ అన్నీ కూడా ఓపెన్ అయ్యే ప్లేసెస్ ఒక 54 ఉన్నాయి. అందులో ఒక 2 ప్లేసెస్లో చిన్న షట్టర్స్ రిపేర్స్ ఏవో ఉన్నాయి, అవి కండక్ట్ చేసి రిపేర్ చేపిస్తున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మెజారిటీగా మనకి ఉన్న టోటల్ కెనాల్స్ అని చూసుకుంటే మేజర్గా 3 కెనాల్ ఉంటాయి, అందరికీ తెలుసు. అమలాపురం బ్యాంక్ కెనాల్ అండ్ గన్నవరం కెనాల్. సో ఆ కెనాల్ బండ్స్ కూడా అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఆ కెనాల్ లాక్ సిస్టమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫంక్షనింగ్లో ఉన్నాయి. మేజర్గా ఉన్న 2 ఆక్విడక్ట్స్ ఉన్నాయి, పి గన్నవరంలో ఒకటి అండ్ హ్యావ్ ఇన్ ఐపోలవరంలో. ఆ 2 ఆక్విడక్ట్స్లో కూడా ఆ షటర్ మెకానిజం ఈజ్ ప్రాపర్లీ ఫంక్షనల్. సో ఆ రిపేర్ యాక్టివిటీ ఆఫ్ పి గన్నవరం ఈజ్ కంప్లీట్లీ రీస్టోర్డ్ రైట్ నౌ. సో దాంట్లో ఇష్యూ ఏం లేదు. అండ్ మనకి ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ కెనాల్స్ రివర్లో కానీ సీలో కానీ పంపించడానికి యూ హ్యావ్ సర్ప్లస్ వియర్స్. అలాంటి ఒక్కొక్క కెనాల్కి 3 ఉన్నాయి, ఒక్కొక్క కెనాల్కి ఒకటి ఉంది. సో ఆ సర్ప్లస్ వియర్స్ కూడా ఎక్కడైతే జాయిన్ అవుతుందో రివర్లో ఆ
గేట్స్ కూడా రిపేర్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా చూడమని చెప్పాను, ఎందుకంటే అది కనుక ఓపెన్ అయితే మళ్ళీ ఫ్లడ్ వస్తే లోపలికి వచ్చేస్తుంది కెనాల్ నుంచి. సో అవి కూడా ప్రాపర్గా మానిటర్ చేయమని చెప్పాము. సో ఇరిగేషన్ అఫీషియల్స్ అవి కూడా వెరిఫై చేసి అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నారు.